ఇప్పుడు కొంతమంది మొఖంలో పెద్ద కళ్ళుంటాయి. హ్మ్. పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళ జ్యోతిషం ఎలా ఉంటుంది? హ్మ్. చేపక పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆలోచన, జ్ఞానము వెంటనే వాళ్ళు ఎదుటి వాళ్ళని అవగాహన చేసుకుని, అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటుందన్నమాట. అందుకని పూర్వీకులు ఏం చెప్పారంటే, వీడికి పెద్ద కళ్ళున్నాయి, చాలా తెలివిగలవాడు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేవాళ్ళనమాట. అంటే సూచనల్లా. సూచన ఇచ్చేవాళ్ళు. హ్మ్. హ్మ్. పూర్వీకులు ఇప్పుడు మనం ఈ విద్యలన్నీ అని చెప్పుకుంటున్నాం కానీ, అసలు పూర్వీకులు మనిషిని చూడంగానే అవగాహన చేసి మాట్లాడే విధానం పూర్వకాలం ప్రతి చరిత్రలో కూడా ఉన్నదన్నమాట. హ్మ్. పెద్ద కళ్ళు ఉన్నవాడు చాలా గొప్పవాడు అనమాట. కళ్ళు ఆర్పినవాడు ఇల్లు ఆర్పినని చెప్పిన అదొక సామెత కూడా చెప్పారు. అది కూడా ఉంటుందన్నమాట. కానీ మంచివాళ్ళు, హ్మ్. మంచివాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు అనమాట. హ్మ్. ఏక సంధ్యాగ్రహి అంటారు. ఆ కన్నుతో చూస్తేనే అతనికి అర్థమైపోతుంది అనమాట. ఎంత అవసరమో అంత మటుకే మాట్లాడతారు వాళ్ళు, అనవసర విషయాలు మాట్లాడరు.